హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు షీర్ కుర్మాని తయారు చేసుకుందాము. ముఖ్యంగా రంజాన్కి చేసుకునే ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. పండుగలకైనా ఏ అకేషన్కైనా కూడా చాలా సింపుల్గా తొందరగా చేసుకునే ఈ షీర్ కుర్మాని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదాం, కిస్మిస్లను వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత ఇదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని షీర్ కుర్మాకి ప్రత్యేకంగా దొరికే సన్న సేమియాని తీసుకొని వేయించుకోవాలి. ఈ సేమియాను కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోనే 1.5 లీటరు చిక్కని పాలు వేసుకోవాలి. పాలు పొంగి 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో 2 కప్పుల చక్కెర వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న సేమియాను వేసుకోవాలి. సేమియాను ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా ఉడికించుకుంటే కొంచెం ఆ క్రంచీనెస్ అనేది లేకుండా ఇవి కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఫ్లేవర్ కోసము ఒక చిన్న కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. షీర్ కుర్మా అనేది లూజ్గానే ఉండాలి, తిక్కుగా ఉండకూడదు. కాబట్టి ఇది ఎక్కువ ఉడకకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు చివరగా ఇంకొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు కొంచెం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి.
అంతే, ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.